మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు అంటున్నమాట, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారు తృణీకారం పొందుతారు. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. నన్ను తృణీకరించారా, నేను కూడా వాళ్ళని తృణీకరించేస్తా. దేవుణ్ణి ఘనపరచడం, ఏమంటున్నాం? దేవుణ్ణి ఘనపరచడం. మనము గనక దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు కూడా మనలను ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని ఎట్లా ఘనపరుస్తాడు? ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా ఘనపరుస్తాడు, ఆశీర్వాదం ఇవ్వడం ద్వారా ఘనపరచవచ్చు, లేదు పిల్లలకు ఇవ్వడం ద్వారా, అంటే గర్భఫలాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు మనలను ఘనపరచవచ్చు, పిల్లలకు కాపుదల ఇవ్వడం ద్వారా దేవుడు మనలను ఘనపరచవచ్చు, పిల్లలకు మంచి జ్ఞానం తెలివి ఇవ్వడం ద్వారా దేవుడు మనలను ఘనపరచవచ్చు, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ఇవ్వడం ద్వారా దేవుడు మనలను ఘనపరచవచ్చు, లేదా సమాజంలో మనకు ఉద్యోగం, కాస్త ఆస్తి పాస్తులు ఇవన్నీ ఇవ్వడం ద్వారా దేవుడు మనలను ఘనపరచవచ్చు, నలుగురిలో తలెత్తుకో తిరిగిలాగా దేవుడు మనలను ఘనపరచవచ్చు. ఇట్లాగా దేవుడు మనలను ఘనపరిచే విధాలు చాలా రకాలుగా ఉన్నాయి లోకంలో. మరి దేవుడు మనలను ఘనపరచాలంటే మరి మనమేమి చేయాలి చెప్పండి? దేవుడు మనలను ఘనపరచాలంటే దేవుడు అన్నాడు, నన్ను ఘనపరిచే వారిని చెప్పండి నేను ఘనపరుస్తా. అంటే దేవుడు మనలను ఘనపరచాలంటే, నలుగురిలో తలెత్తుకునేలాగా చేయాలంటే, నలుగురిలో మన పేరు నిలబడేలాగా చేయాలంటే దేవుడు మనలను ఘనపరచాలి. మరి దేవుడు మనలను ఘనపరచాలంటే ముందు మనమేం చేయాలి? ముందు ఆయన్ని ఘనపరచాలి. కాబట్టి దేవుణ్ణి ఘనపరచడం అంటే ఎట్లాగో ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిది, దేవుని ఘనపరచడం అంటే దేవునికి భయపడటం. దేవుని ఘనపరచడం అంటే మొట్టమొదటిగా దేవునికి భయపడటం. ఏం చేయాలి? దేవునికి భయపడాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం. దేవునికి భయపడడం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 10 గంటలకు మనం ప్రార్థన అనుకున్నాం. 10 గంటలకు ప్రార్థన అనుకున్నప్పుడు మనం ఏ సమయానికి ఉండాలి? 10 గంటలకు ముందే ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఎమ్మెల్యే గారు పలానా సమయానికి రా, నీ పని చేసి పెడతా అన్నాడు అనుకుందాం. నువ్వు ఆ టయానికి ముందే ఉంటావా, ఆ టైం అయిపోయిన తర్వాత పోతావా? మనం అనుకుందాం, మనం ఆ టయానికి ముందే ఉంటాం. ఎందుకు? ఆయనంటే మనకి గౌరవం ఉంది, ఆయనంటే మనకి భయం ఉంది, ఆయన మనకి ఇట్లా చేస్తాడు, ఆయన ద్వారా మనకు పని జరగాలి అంటే మనం ఆయన చెప్పిన సమయానికి ముందే ఉండాలి. అలాగ ఉంటే ఆయన్ని మనం గౌరవించినట్లు, ఆయన్ని మనం ఘనపరిచినట్లు. అవునా కాదా? దేవునికి మొదటగా భయపడడం అంటే మనము ఏదైతే సమయం అనుకున్నామో ఆ సమయానికి సాధ్యమైతే ముందుగానే ఉండగలగాలి. సమయం అంటే ఆ సమయానికి ముందుగానే మనం ఉండగలగాలి. అలా ఉంటే గనక నిజంగా మనం దేవుణ్ణి ఘనపరిచినట్లు. అలాగా లేవు, 10 గంటలకు రమ్మని ఆయన అంటే మనం ఆర్చుకొని తీర్చుకొని 11ంటికి 12ంటికి పోయామంటే అప్పుడు ఆయన ఏమంటాడు? నా మాట అంటే ఏమైనా గౌరవం ఉందమ్మా నీకు? నా మాట అంటే ఏమైనా భయం ఉందమ్మా నీకు? నేను చెప్పింది ఏ టైము, నువ్వు వచ్చింది ఏ టైము అని మొఖాన్ని అంటాడా లేదా? నిజంగా దేవుని సన్నిధిని మనము అట్లాగా గౌరవిస్తున్నామా? సమయం అన్నప్పుడు ఆ సమయానికి మనం ముందుగానే ఉండేలాగా చూసుకోవాలి. అలాగా చూసుకున్నామంటే నిజంగా దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. దేవుడు మనుషులు మనల్ని చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడా లేదా? మీరు చెప్పండి. నేను అమ్మగారిని లేండి, నేను అయ్యగారి కూతుర్ని, ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఇవన్నీ పనికిరావు కదా. మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలమే. కాబట్టి నిజంగా మనం ఆయన్ని ఘనపరుస్తున్నాము అని మనం చూపించుకోవాలంటే, నిరూపించుకోవాలంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ఆ సమయం కంటే ముందుగా ఉండగలగాలి. కాస్త ముందుగానే వచ్చి ప్రార్థన చేసుకుంటే నిజంగా ఈమెకు దేవుడు అంటే నిజంగా ఎంత భయం ఉంది, ఎంత గౌరవం ఇస్తుంది,
చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాను. వాళ్ళు ఆ సమయానికి ముందుగానే వచ్చి ఎవరికి వాళ్ళే మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. ఏమనంటే, దేవా ఇదిగో ఈరోజు ప్రార్థనకు వచ్చాను దేవా, నా ఇంట్లో పలానా అవసరం ఉంది, తప్పనిసరిగా నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చొని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. మనం ఎప్పుడైతే సమయానికి ముందుగానే దేవుని సన్నిధిలో కనబడి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటామో తప్పనిసరిగా దేవుని యొక్క దృష్టి మన మీద పడుతుంది. అవునా కాదా? మీరు చూడండి, స్కూల్లో టీచరు 9ంటికి వస్తాడు. ఎవడైనా పిల్లవాడు రోజు 8:30కి 9 కంటే ముందుగానే కనపడుతుంటే ఆటోమేటిక్గా ఆ టీచర్ యొక్క దృష్టి వాడి మీద పడుతుంది. వీడు ఎంత క్రమశిక్షణగా ఉన్నాడు, రోజు 9 గంటల కంటే ముందుగానే వస్తున్నాడే అని వాడి మీద ఒక రకమైన మంచి అభిప్రాయం కనబడుతుందా లేదా? మరి దేవుడికి కూడా మన మీద మంచి అభిప్రాయం కలగాలంటే మనం అనుకున్న సమయానికంటే ముందుగా ఉంటే నిజంగా దేవుడిని ఘనపరిచినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ సమయం అయిపోయిన తర్వాత వస్తున్నాం. అది ఏమి చూపిస్తూ ఉందంటే దేవుడంటే మనకు విలువ లేదు అనేది చూసుకుంటా ఉంటాడు దేవుడు. అంటే నేనంటే వీళ్ళకి లెక్క లేదు, నేనంటే వీళ్ళకి గౌరవం లేదు, నన్ను గౌరవిస్తే నన్ను ఘనపరిస్తే వీళ్ళు ముందుగానే ఉంటారు కదా అని దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఇంకొకటి, వాక్యం చెప్తున్నప్పుడు కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ మాటికి బయటికి తిరగటం, లోపలికి రావటం ఇట్లాగా చేస్తున్నట్లయితే ఇది కూడా దేవుణ్ణి అవమానపరిచినట్లే. మనం ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేశామో అప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది. మీకు అర్థమైందండి? ప్రారంభ ప్రార్థన చేసినప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తారో అక్కడ వారి మధ్య ఉంటా అన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి ప్రారంభించామో దేవుని సన్నిధి ఇక్కడ ఆవరించి ఉంటుంది. మరి దేవుని సన్నిధికి వస్తా పోతా బయటికి లోపలికి తిరుగుతున్నామంటే నిజంగా దేవుని ఘనపరిచినట్ల మనం చెప్పండి. ఇట్లాగా కొన్నిసార్లు మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇదిగో ఇట్లాగా పిలిచేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే దేవుని సన్నిధిని మనం అగౌరవపరిచేటట్లుగా సైతానుడు మన జీవితంలో ఎట్లా అంటే చాలా కల్పిస్తూనే ఉంటాడు. ఒకసారి ప్రార్థనలోనే ఉంటాం, ఎవరో ఒకళ్ళు వచ్చి కదిలిస్తారు, తప్పనిసరిగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాగా మనకి ఇవన్నీ తెలిసి చెయ్యం, కావాలని చెయ్యం, కానీ మనం దేవుణ్ణి అగౌరవపరిచేటట్లుగా సైతానుడే ఇట్లాంటివన్నీ మనకు కల్పిస్తూ ఉంటాడు. అందుకని సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనము మనకున్నవన్నీ చక్కబెట్టుకొని ముందే రావాలి. ఫోన్లు ఉన్నాయా, చక్కగా పక్కన పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవటమో, లేకుంటే సైలెంట్లో పెట్టి పక్కన పెట్టుకోవటమో చేయాలి. అలాగా చేస్తే నిజంగా దేవుణ్ణి ఘనపరిచినట్లు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారితో ఎదురుగా నువ్వు ఉన్నావు, ఆయన నీతో మాట్లాడుతూ ఉండగానే నీకు ఫోన్ వచ్చిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఉండండి ఎమ్మెల్యే గారు, ఫోన్ మాట్లాడొస్తాను అని పోతావా? కదా. ఎందుకని? ఆయన మాట్లాడుతున్న వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి ఇవి తర్వాత మాట్లాడుకోవచ్చులే ఈ ఫోన్లని కాసేపు పక్కన పెట్టేస్తావు. మరి ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? దేవుడు కదా. అప్పుడు మనము ఇట్లాంటివన్నీ కూడా మనల్ని దేవుని దృష్టి నుంచి పక్కకు తప్పించే ఇవన్నీ కూడా ఏం చేయాలి? పక్కన పెట్టుకోవాలి. ఇలాగ చేసినప్పుడు నిజంగా మనం దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లు దేవుడు చూసుకుంటాడు. ఇదిగో ఈ బిడ్డ నన్ను ఘనపరుస్తుంది. సమయం అంటే సమయానికి ముందుగానే వస్తుంది. దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత వెళ్ళేంత వరకు ఎక్కడ కూడా ఈమె కదలకుండా దేవుని కోసం కనిపెట్టుకునే ఉంది. ఇవన్నీ దేవుడు చూసినప్పుడు ఏం చేస్తారంటే మనకు ఏమైతే అవసరమో అవన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం కావాలి, తెలివి కావాలి, చదువు కావాలి, దేవుడు ఇస్తాడు. లేదు మనకైతే మన కుటుంబాల్లో ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాం మనసులో, లేదు మన పిల్లలకు గర్భఫలం అందాలని కోరుకుంటున్నాం మనసులో. మనం ఏదైతే వాంఛిస్తున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ కూడా తప్పనిసరిగా దేవుడు జరిగించి తీరుతాడు. ఎందుకంటే ఆయన చూస్తూనే ఉంటాడు, ఇదిగో వీళ్ళు నన్ను ఘనపరిచేవాళ్ళు, వీళ్ళకి కాకపోతే ఎవరికి చేసేది నేను? మీకు అర్థమవుతుందండి? సమయం కంటే ముందుగా వచ్చిన వాళ్ళని దేవుడు తప్పనిసరిగా దృష్టించుకుంటాడు.
అందుకే దేవుడు అన్నాడు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. ముందు మన జీవితంలో దేవుణ్ణి ఘనపరచడం మనం నేర్చుకోవాలండి. ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచడం మనం నేర్చుకోవాలి. ప్రార్థనకు మోకరించాం, ప్రార్థన అయిపోయేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా మన మైండ్ పక్కకు పోకుండా చూసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేసాం, ప్రార్థన అయిపోయేంత వరకు చక్కగా ఇక మరి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇట్లాగా చేస్తే ఏంటంటే దేవుణ్ణి ఘనపరచటం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఘనంగా ఎంచుతామో దేవుడు మనలను కూడా ఘనంగా ఉంచుతాడు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానివ్వండి, తర్వాత ఇంకా మనకు కావలసిన గర్భఫలం విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలోనే కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఘనపరిచి సమాజంలో మనకు ఒక ఘనత వచ్చేలాగా చేస్తాడు. మీకు అర్థమైందండి? సమాజంలో మనలను తలెత్తుకునేలాగా చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? దేవుణ్ణి మన జీవితంలో తలెత్తుకునే వాళ్ళ చేయాలి. మీకు అర్థమైందా ఈ మాట? దేవుడు మనల్ని అందరు తలగా చేయాలి అంటే దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది. నువ్వు తలగా ఉంటావే కానీ చెప్పండి తోకగా ఉండవు. అంటే దేవుడిని తలగానే చేస్తాడు. తల అంటే ఏంటి? అన్ని భాగాల కంటే పైన ఉండేది. అవునా కాదా? దేవుడు నిన్ను పైవాడిగా చేయాలంటే దానికంటే ముందు నువ్వేం చేయాలి? ఆయన్నే పైవాడిగా నువ్వు చూపించాలి. దేవుడు నిన్ను ఘనపరచాలంటే నువ్వేం చేయాలి? ఆయన్ని ముందు నువ్వు ఘనపరచాలి. ఇలాగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఘనపరచాలి. మరి దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్తాం, మరి అక్కడ కూడా మనం ఆయన్ని ఘనపరచాలి. ఎట్లా ఘనపరచాలి? యేసుక్రీస్తు ఒక మాదిరి మనకు చూపించాడు ఎట్లా ఘనపరచాలి అని. అదొకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు. చూడండి, దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఈయన నా సేవకుడు, ఈయన్ని నేను ఏర్పరచుకున్నాను. దేవుడు మన గురించి కూడా ఈ మాట చెప్పాలి. ఇదిగో ఈమె నా బిడ్డ, ఈమెను నా బిడ్డగా నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డ ఈమె అని చెప్పాలి. అలా చెప్పాలంటే చూద్దాం. ఈయన నా ప్రాణానికి ఇష్టమైన ప్రియుడు. యేసుప్రభు ఎట్లా ఉన్నాడంట? దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ఎట్లాగా యేసుప్రభు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు? చదువుదాం. ఈయన మీద నా ఆత్మను ఉంచుదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. తర్వాత మాట, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దము ఎవరికి కూడా వినబడదు. చూడండి, యేసు ప్రభు యొక్క ఒక లక్షణం ఏంటి ఇక్కడ? ఈయన జగడమాడేవాడు కాదు, కేకలు వేసేవాడు కాదు. వీధుల్లో అంటే బజారుల్లో ఈయన గొంతు ఎక్కడా కూడా వినపడదు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనము దేవుణ్ణి ఘనపరిచే విధానం ఇట్లా ఉండాలి. అంటే ఎక్కడా కూడా జగడం అనేది మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి. కేకలు వేసే ఆ లక్షణం అనేది మనం లేకుండా చేసుకోవాలి. ఇంకా ఏముంది? జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవ్వరికి కూడా వినబడదు. మీకు అర్థమైందండి? సంఘంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తాము. ఎట్లాగా? సమయం కంటే ముందుగానే వస్తాం, ప్రార్థనలో ఉంటాం, మొదటి నుంచి చివరి వరకు కూడా బయటికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటాం. ఇది సంఘంలో దేవుణ్ణి ఘనపరచటం. మరి బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో దేవుణ్ణి ఘనపరచడం అంటే ఎట్లాగా? ఎటువంటి జగడాల జోలికి పోకుండా, ఎట్లాంటి కేకలు వేయకుండా, మన గొంతు వీధుల్లో వినబడకుండా, ఇదిగో ఈమె నా బిడ్డ ఎంత సాత్వికంగా ఉందో, ఇదిగో ఈమె నా బిడ్డ చూడు ఎంత నమ్రతగా ఉందో అని దేవుడు మన గురించి చెప్పే విధంగా మన జీవితం ఉండాలి. అలా ఉంటే గనక మనము దేవుణ్ణి ఘనపరిచినట్లే. మీకు అర్థమైందండి? సంఘంలో ఘనపరచాలి దేవుణ్ణి, బయట సమాజంలో కూడా మనం దేవుణ్ణి ఘనపరచాలి. ఇక వ్యక్తిగతంగా కూడా మనము దేవుణ్ణి ఘనపరచాలి. వ్యక్తిగతంగా ఎట్లా ఘనపరచాలి అంటే ఆయన మాట విని మనం చేయాలి. మీకు అర్థమైందండి? దేవుణ్ణి ఘనపరచడం అంటే ఆయన మాట విని దానికి లోబడాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా మనం చెప్తుంటాం పిల్లలకి, అరే నేనంటే అసలు నీకు గౌరవం ఉందా? నేనంటే నీకు లెక్క ఉందా? అసలు లెక్క ఉంటే నా మాట నువ్వు
చెప్పండి. నేనంటే భయం ఉంటే, నేనంటే లెక్క ఉంటే నువ్వు నా మాట ఇట్లా జవదాటుతావా అని మనం చెప్తాం. అవునా కాదా? కదా. అంటే మన పిల్లలు మనకు లోబడి ఉండాలని, మన పిల్లలు మనల్ని గౌరవించాలని మనం కోరుకుంటాం. అలా గౌరవించడం ఎట్లా చూపిస్తాం? మనం చెప్పిన మాట వాళ్ళు విని చేయాలి. పని చెప్పామా, ఆ పని చేస్తే వాళ్ళు మనకు విధేయత చూపినట్లు, మనల్ని గౌరవించినట్లు అని మనం అనుకుంటాం. దేవుడు కూడా ఎట్లాగేనండి. మనము దేవుని వాక్యం విన్నప్పుడు దానికి లోబడాలి. అలా లోబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన్ను ఘనపరిచిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడో ఎవరికో కాదండి, మన గురించి మనమే చూసుకోవాలి. వాళ్ళు లేటుగా వస్తున్నారు కదా, అసలు వాళ్ళు అసలే రావట్లేదు కదా, వాళ్ళ గురించి కాదు. వస్తున్న మనమైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, మన కుటుంబంలోని వాళ్ళైనా సరే, దేవుని సన్నిధి అంటే ఒక భయం ఉండాలండి. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. ఆ భయమే నిజంగా మనకి జ్ఞానం ఇస్తుంది. దేవుని వాక్యం ఏముందంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండడమే జ్ఞానం. దేవుని పట్ల భయం ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు అర్థమైందండి? దేవుని పట్ల మనకి భయము, భక్తి ఉంటే దేవుణ్ణి ఘనపరుస్తాం. దేవుణ్ణి ఘనపరుస్తున్నామంటే దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉంటాం. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సంచరిస్తూ ఉంది దేవుడు, ఇది దేవుని సన్నిధి. ఈ భయం మనలో ఉండి మనం నడుచుకోవాలి. ఒక క్లాసులోకి పోయినప్పుడు అక్కడ టీచర్ ఎదురుగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రారంభించిన తర్వాత మనము అంత జాగ్రత్తగా ఉండాలి, అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంది మహా అయితే టీచరు, కానీ ఎక్కడ సంచరిస్తూ ఉంది ఎవరో తెలుసా? దేవుడు, విశ్వానికి అధిపతి అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ జ్ఞానం మనకు కావాలి. మీకు అర్థమైందండి? దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అని మనం అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసే పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి నుంచి మనలను ఎవరు డిస్టర్బ్ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడితే దేవుడు, ఇదిగో నిజంగా ఈమె నా బిడ్డ, నేను ఏర్పరచుకున్న నా బిడ్డ ఈమె, చూడు ఈమె ఎంత నన్ను ఘనపరుస్తూ ఉందో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నన్ను ఎంత ఘనంగా ఎంచుతుందో ఈవిడ, ఇదిగో ఈ వ్యక్తి ఎంత ఘనంగా ఎంచుతున్నాడో నన్ను, తప్పనిసరిగా ఈ వ్యక్తి యొక్క హృదయ వాంఛ తీర్చాల్సిందే అని దేవుడు ఆశపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, తర్వాత మాట చదువుదాం. ఈయన జగడమాడాడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. ఇంకా విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలం చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఏం చేయడంటే యేసుక్రీస్తు నలిగిన రెల్లును విరవడు. అసలుకే నలిగిపోయింది ఆ రెల్లు, మళ్ళీ దాన్ని పట్టుకొని ఆయన విరవడు. అసలే మకమకలాడుతూ ఉంది అది అవిసనార, దాన్ని మళ్ళీ ఆర్పేస్తే ఉండదు, కాస్త బూడిదైపోద్ది. అంటే ఇది ఎట్లాంటిదంటే మన భాషలో చెప్పాలంటే చచ్చిన పావుని మళ్ళీ చంపటం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మాటల ద్వారా ఒక వ్యక్తి తెలిసి తెలియక పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాన్ని మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపించి ఏం చేస్తాం? మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపించి నువ్వు చేసిన గట్టా నీ ఎలాగ మేము చేయలేంగా అని ఎత్తి పొడుపు మాటలు అంటామే, సూటిపోటి మాటలు అంటామే. ఇవన్నీ కూడా యేసు ప్రభు ఎప్పుడు కూడా చేయలేదంట. ఈయన నలిగిన రెల్లుని విరిచేవాడు కాదు. అసలే ఆ వ్యక్తి తప్పు చేసే అన్న బాధలో చాలా ఉన్నాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ వేలెత్తి చూపి ఆ వ్యక్తికి బాధ కలిగించేవాడైతే కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దేవుని ఘనపరిచిన విధానం ఎట్లా ఉంది? మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? కొన్నిసార్లు భార్యే తప్పు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు. ఆ చేసిన పొరపాటునే మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపించి వాళ్ళని అనవసరంగా గాయపరచకూడదు. ఒకసారి పిల్లోడే తప్పు చేయొచ్చు, చేశాడు, సరిదిద్దావు, ఒకసారి కొట్టావు, సరిపోయింది, మళ్ళీ దాన్ని గుర్తు చేసి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చంపకూడదు.
ఇట్లాగా పొరపాట్లు అనేవి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటాయి, మానవ సహజమే. కానీ ఆ పొరపాటు చేసిన తర్వాత అది సరిదిద్దుకొని మరలా పరిపూర్ణత వైపు వెళ్ళాలి తప్ప ఆ మళ్ళీ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపించి నిష్ఠూరపు మాట్లాడటం, చచ్చిన పావునే మళ్ళీ చంపినట్లుగా చేయటం అనేది చేయకూడదు. ఇట్లాగా చేయడం ద్వారా ఏందంటే మనం దేవుణ్ణి ఘనపరిచిన వాళ్ళం అవుతాం. యేసుక్రీస్తు యొక్క మాదిరి ఇది. ఆయన నలిగిన రెల్లుని ఎప్పుడు కూడా విరవలేదు. మకమకలాడుచున్న అవిసనారను ఎప్పుడు కూడా ఆయన ఆర్పలేదు. మీకు తెలుసా, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టారు. ఇదిగో ఈ మీద పాపం, మీలో పాపం లేనివాడు ఈ మీద రాయి వేయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. యేసు ప్రభు ఏమనొచ్చు? ఏమ్మా ఏం బతికిది అనొచ్చా లేదా? ఎవరు లేరు, ఎవరు వినరు. వ్యక్తిగతంగా అయినా సరే అనొచ్చు, ఏమ్మా ఏంది బతుకు, ఇది కూడా బతికేనా, ఎట్లాంటి బతుకు బతికి ఎందుకమ్మా అని ఎట్లాంటి మాటలు ఏమైనా అన్నాడా యేసు ప్రభు? అనలేదు. ఆమె అసలుకే తప్పు చేసి బాధతో ఉంది, పశ్చాత్తాపడుతుంది. మళ్ళీ ఆమెను మళ్ళీ ఇబ్బంది పెట్టేవాడైతే కాదు. అసలుకే నలిగిన రెల్లులా ఉంది ఆమె, తప్పు చేశా అనే బాధతో. మళ్ళీ యేసు ప్రభు ఆమెని విరవలేదు. అంటే మళ్ళీ ఎత్తి పొడుపు మాటలు అనేసి ఆమెను బాధ పెట్టలేదు. కానీ అమ్మా సమాధానంగా నీ ఇంటికి వెళ్ళిపో, ఇక ఏ పాపం చేయమాకు అని అట్లాగా పంపించాడు. ఇది యేసు ప్రభు యొక్క మనసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మనం ఎట్లా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము దేవుణ్ణి కనపరిస్తే కనుక దేవుడు మనల్ని 100% కనపరుస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇదిగో మా కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, మేము ఎంత పని చేస్తున్నా సరే ఆర్థికంగా డెవలప్ అవ్వలేకపోతున్నాం, ఏం చేయాలి అని అనుకుంటాం. ఏమీ చేయనక్కర్లా. ముందు మనం దేవుణ్ణి కనపరుస్తున్నామా లేదా చూసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజంలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే గనక నీకు తెలియకుండానే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇది 100% సత్యం. ఇక వ్యక్తిగతంగా చూస్తే సంఘంలో ఎట్లా గణపరచాలో చూసాం, సమాజంలో ఎట్లా గణపరచాలో చూసాం. ఇక వ్యక్తిగతంగా చూస్తే దేవుణ్ణి ఘనపరచడం అంటే దేవునికి మొట్టమొదటి ప్రాముఖ్యత నువ్వు ఇవ్వాలి. ఉదయం లేవగానే ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచాలి. అంటే ముందు ఏం చేయాలి? ముందు ప్రార్థన చేసుకో. చదవగలిగితే చదువు వస్తే బైబిల్ చదువుకో, అప్పుడే నీ పనుల్లోకి వెళ్ళు. అలాగా చేస్తే అన్నిటికంటే ముందు ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్లు. మీకు అర్థమైందండి? మనం చాలాసార్లు మనం లేసేందంటే అడావిడిగా చీపురు పట్టుకుంటాం, అంటుకుంటలు బయటేస్తూ ఉంటాం. కానీ దీనికంటే ముందు మనం చేయాల్సింది ముందు ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, మోకాళ్ళ మీద ఉండకుండా ఏ పని చేయొద్దు. ఏమన్నాడు? మోకాళ్ళ మీద ఉండకుండా ఏ పనికి వెళ్ళొద్దు, నడవద్దు. ఇక ముందు ఏ పనికైనా నడవాలి అంటే నువ్వేం చేయాలి? ముందు మోకరించి ప్రార్థన చేసిన తర్వాతనే ఇక నడక ప్రారంభించు, ఏ పని కోసమైనా సరే. తర్వాత బైబిల్ చదవకుండా ఏ పేపరు చదవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? పేపర్ ముందుగానే వచ్చింది అని చెప్పి దాన్ని తీసేస్తూ ఉంటాం. దానికంటే ముందుగా నువ్వు చదువు వస్తే ఏం చదవాలి? ముందు బైబిల్ చదవాలి, తర్వాత ఏదైనా చదువుకో. నీ పేపర్లు చదువుకుంటావా, పుస్తకాలు చదువుకుంటావా, ఇంకేమైనా చదువుకో, ముందేం చదవాలి? బైబిల్ చదవాలి. ఇలాగా ముందు లేవగానే ప్రార్థన చేసి తర్వాత పనుల్లోకి వెళ్ళడం. చదువు వస్తే కనుక ముందు లేవగానే ముందు బైబిల్ చదివి తర్వాత మిగతా వాటికి వెళ్తే ఇదంతా ఏమి చూపిస్తుందంటే దేవుని నీవు ఘనపరుస్తున్నావని. మీకు అర్థమైందండి? దేవుని నువ్వు ఘనంగా చూస్తున్నావు. నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఘనంగా చూసుకుంటున్నావు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక సంఘంలోకి రాగానే నువ్వు అందరికంటే ముందు వస్తున్నావు. వచ్చిన నువ్వు ప్రార్థన అయిపోయేంత వరకు, చివరి ప్రార్థన జరిగి ఆమెన్ అనేంత వరకు కూడా నువ్వు వెళ్ళట్లేదు. దేవుడు చూస్తూనే ఉంటాడు, ఈ బిడ్డ నన్ను చాలా ఘనపరుస్తుంది. ఇక సమాజంలోనికి వెళ్ళిన తర్వాత నీవు ఎట్లాంటి గొడవలకి వెళ్ళట్లేదు, ఎట్లాంటి కోట్లాటలకి వెళ్ళట్లేదు, నీ గొంతు ఎక్కడా వినపట్టలేదు, ఎక్కడా కేకలు వేయట్లేదు. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు, ఈ బిడ్డ నన్ను ఘనపరుస్తుంది.
ఇట్లాగా దేవుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ బిడ్డ వ్యక్తిగతంగా నన్ను ఘనపరుస్తుంది, సంఘంలో ఘనపరుస్తుంది, సమాజంలో ఘనపరుస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ బిడ్డ యొక్క హృదయ వాంఛ నేను తీర్చాలి, ఇది దేవుడు అనుకుంటాడు. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు గనక నేను ఘనపరచడం ప్రారంభిస్తే, మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు గనక నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తే అందరూ కూడా నీ వైపు తల ఎత్తుకొని చూడాలి. ఎట్లా ఉండాలి? అందరూ నీ వైపు తల ఎత్తి చూడాల్సిన ఆ పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. అరే, మొన్నటిదాకా మాతోనే ఉంది, దేవుడు నిజంగా ఎంత దీవించాడో వీళ్ళని అని వాళ్ళు నోటి మీద వేలేసుకునేలాగా దేవుడు చేయగలడు. ఇది దేవుడు ఘనపరిచే ఉద్దేశం. మీకు తెలుసా, యోసేపు ఐగుప్తు దేశానికి ఎట్లా వచ్చాడు? బానిసలాగా వచ్చాడు కదండి. కానీ అదే యోసేపు దేవుడికి భయపడ్డాడు. పోతీఫరు భార్య వచ్చి తన్ను బలవంతం చేసినా సరే పాపం జోలికి వెళ్ళలేదు. అంత జాగ్రత్తగా తాను దేవుని సన్నిధిలో కనబరుచుకున్నాడు, దేవుణ్ణి అట్లా ఘనపరిచాడు. అట్లాంటి యోసేపుని దేవుడు వదిలేశాడా? చెప్పండి, వదిలేశాడా? వదిలేయలేదు కదా. ఐగుప్తు దేశానికి మొత్తానికి ప్రధానిగా చేశాడు. ఎట్లాగొచ్చాడు? ఒక బానిస రాజు అవ్వటం ఎప్పుడైనా చూసారా మీరు? యోసేపు యుద్ధం చేసి కాదు, లేకపోతే ఏదో కుట్ర చేసి రాజును చంపి రాజు కాలేదు. మీకు అర్థమవుతుందా? చాలామంది రాజులు ఎట్లా అవుతారో తెలుసా? సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధం చేసి వాళ్ళని చంపేసి రాజులు అవుతుంటారు. కానీ యోసేపు ఆ విధంగా రాజు అయితే కాలేదు. యోసేపుని దేవుడే ఘనపరిచాడు. రాజు తర్వాత వాడిగా దేవుడే హెచ్చించాడు. దీన్ని ఎవరైనా ఆపగలిగారా? చెప్పండి, ఎవరైనా ఆపగలిగారా? అక్కడున్న వాళ్ళు కానీ, అన్నలు కానీ, రాజు కింద ఉన్న అధిపతులు కానీ ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేరు. నీకు అర్థమైందా? దేవుడు గనక నిన్ను హెచ్చించాలి అనుకుంటే నిన్ను ఆ హెచ్చింపుని ఎవ్వరు కూడా ఆపలేరండి. నీ ఇంటోళ్ళు ఆపలేరు, నీ ఇంటి ముందోళ్ళు, నీ ఇంటి అనుకోళ్ళు ఎవరు కూడా ఆపలేరండి. యోసేపు రాజు కాకుండా ఎవరైనా ఆపగలిగారా? ఆపలేకపోయారు. మరి దానియేలు ఎట్లా వచ్చాడు బబులోను దేశానికి? చెప్పండి, దానియేలు ఎట్లా వచ్చాడు బబులోను దేశానికి? అతడు కూడా ఒక బానిసలాగానే వచ్చాడు. కానీ అదే దానియేలు ఏమయ్యాడో తెలుసా? ప్రధానమంత్రి అయ్యాడు. ఎట్లాగయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. చాలామంది శత్రువులు వచ్చారు, ఆ మాట ఈ మాట చెప్పారు రాజుగారి మీద దానియేలు గురించి. అయినా సరే ఏ మాత్రం కూడా అది పొజిషన్ ఏమీ మారలేదు. పైగా ఇంకా హెచ్చిస్తూనే పోయాడు, కానీ దేవుడు తగ్గించిందైతే లేనే లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి. అంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఘనపరచాలి. మొదటిగా అంటే ఉదయం లేవగానే ముందు మనం ప్రార్థనకే ప్రాముఖ్యత ఇచ్చుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాతనే ఏ పనులైనా చెయ్యి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని పనులు ఉంటాయి లోకంలో, ఉంటాయి. మనిషి అయిన తర్వాత, జీవితం అయిన తర్వాత ఎన్నో పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నా సరే ముందు మోకరించి ప్రార్థన చెయ్యి, తర్వాత ఏ పనికైనా చెయ్యి. చదువు వచ్చిందా? ముందు బైబిల్ చదువు, తర్వాతనే ఏ పనికైనా వెళ్ళిపో. ఇలాగ చేస్తే నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి కనపరిచినట్లు. ఇక సంఘం విషయంలోన ఇదిగో పలానా సమయం అంటే సమయానికి ముందుగానే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమండి, కుదరలేదు, సరే దేవుడు చూస్తూనే ఉంటాడు, ఇక వచ్చేయచ్చు. ప్రయత్నం చెయ్యి. ఈ వారం జరగలేకపోయాం, మీకు అర్థమైందా? ఇదిగో ఈ వారం సమయానికంటే ముందుగానే వద్దాం అనుకున్నాం, కుదరలేదు, వచ్చే వారం ప్రయత్నం చేయాలి. లేదు, ఆ రోజు కుదరలేదు, ఇంకొకసారి ఏదైనా సరే సమయానికి ముందుగానే ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. చేయగా ఏం జరుగుద్ది చెప్పండి? పాడగా పాట మంచిగా కుదురుద్ది కదా. తినగా వేపాకు కూడా తీగనే ఉందిలే ఇది అని అనిపించేట్లుగా ఉంటుంది. అట్లాగా సాధన చేయగా ఒక్కొక్క సమయంలో పరిపూర్ణత అనేది వస్తుంది. అంతా ఒకేసారి రాలేరండి, అంతా ఒకేసారి జరగదు. అట్లాగా చేయగా ఒక్కొక్క సమయంలో మనం పరిపూర్ణతలోకి వస్తాం. అలా వచ్చేంత వరకు మనం ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన ఒక మాట చెప్పాడు, వీలైతే పరిగెత్తు. ఏం చేయాలంట?
వీలైతే ఏం చేయాలి? పరిగెత్తాలి. అది కూడా కాకపోతే నడిచన్నా వెళ్ళు. అది కూడా వల్ల కావట్లేదండి, కనీసం పాక్కుంటూనన్నా పో. ఏం చేయాలంట? వీలైతే పరిగెత్తడం నా వల్ల కాదండి, పోనీ నడిచి వెళ్ళిపో. అది నా వల్ల కాదండి, పోనీ పాక్కుంటన్నా ముందుకు పో. అంతేగాని ఉన్న చోటే అట్లాగే గృహంలాగా ఉండొద్దు. ఉన్న చోటే అట్లా ఉండవద్దు. కనీసం కాస్త ముందుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి. పరిగెత్తలేవు, నడవలేవు, కనీసం కాస్త కదలడానికి పాక్కుంటేనే సరే ముందు కదలడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా మనం ఇదే చేయాలి. అందరూ పరిగెత్తలేరు, అందరూ నడవలేరు, కానీ కనీసం కొంచెం కదలడానికైనా సరే మనం సిద్ధపడాలి. ముందు కదిలితే తర్వాత లేచి నించుంటాం, తర్వాత నడక వచ్చి, తర్వాత పరుగు వచ్చింది కదండి. చిన్న పిల్లవాడిని ఏం చేస్తాం? ముందు వాడిని పడేస్తాం, వాడు బోర్ల పడతాడు, ఎల్లగా పడతాడు, అటు ఇటు డొల్లుతాడు, కదలలేడు. కొంతకాలానికి ఏమవుద్ది? ప్రయత్నం చేస్తాడు, అటుకొట్టి ఇటుకొట్టి, ఆ చేతులు ఇటుకొట్టి ఈ చేతులు ఇటుకొట్టి చాలా ప్రయత్నం చేస్తాడు. చేయగా కొంచెం జరుగుతుంటాడు ముందుకి. అవునా కాదా? జరుగుతాడా లేదా? ఒకవేళ వాడు ఆ ప్రయత్నమే చేయలేదు అనుకో, చెప్పండి, ఆ ప్రయత్నమే చేయలేదనుకో, వాడు ముందుకు జరుగుతాడా? జరగడు. లేచి నించుంటాడా? నిలబడలేడు. నడక వచ్చిద్దా? రాదు. నడకే రాకపోతే ఇక పరుగు అసలే రాదు. కాబట్టి ఏం చేయాలి? ముందు ప్రయత్నంతోనే ఉంది. ప్రయత్నం చేయంగా కొంచెం ముందుకు జరుగుతూ ఉంటాం. క్రైస్తవ జీవితంలో కూడా ఇదేనండి. మనం ప్రార్థన చేయంగా పరిపూర్ణతలోనికి వెళతాం. సమయానికి ముందు రావడానికి ప్రయత్నం చేయగా ఒకనొక సమయానికి పరిపూర్ణతలోకి వస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం? ఇది బాధ అంతా ఎందుకోసం పడుతున్నాం? దేవుణ్ణి కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు తెలియకుండానే దేవుణ్ణి అఘోరపరిచేలాగా మనము చాలాసార్లు మనం ఉద్దేశపూర్వకంగా చేయం, కానీ సైతానుడే వీటన్నిటిని కల్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆదివారం చూసుకుంటే, ఆదివారం దేవుని సన్నిధిలో ముందు ఉండాలి, కానీ అదే రోజు ఫంక్షన్లు పెడతాడు, అదే రోజు ప్రయాణాలు పెడతాడు, అదే రోజు మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షించే సమయం అని గుర్తుంచుకోవాలి. నీకు అర్థమైందా? ఆదివారం దేవుని సన్నిధి, అదే ఆదివారం ఫంక్షను, అదే ఆదివారం ఇంకొక ప్రయాణం ఉంది. దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు? ఇది దేవుడు నిన్ను పరీక్షించే సమయం అన్నమాట. ఆ పరీక్షలో దేవా నిన్నే ఘనపరుస్తా, నీకే మొదటి స్థానం ఇస్తా అని ఎప్పుడైతే నువ్వు నిరూపించుకున్నావో దేవుడు చాలా సంతోషిస్తాడు. చూసావా, తన ముందు ఎన్నో ఉన్నా సరే నా బిడ్డ నన్నే ప్రాముఖ్యంగా ఎంచుకుంది, ఇతనికి కాకపోతే నేను ఇంకెవరికి చేసేది, వీళ్ళకి కాకపోతే ఇంక నేను ఎవరికి దీవెనలు ఇచ్చేది అని దేవుడు నీ పట్ల చాలా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. ఎవరి గురించో విమర్శలు కాదు, మన గురించి మనం చూసుకోవాలి. ముందుగా మా ఇంటోళ్ళ గురించి మేము చూసుకోవాలి. కాబట్టి నేనేమనుకుంటానంటే, బయట వాళ్ళకి చెప్పడం కాదు, ముందు మా ఇంట్లో మా వాళ్ళని సరి చేసుకోవాలి కదండి. ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లో ఏళ్ళ పరిస్థితే బాగాలేకపోతే వచ్చిన వాళ్ళకి ఏం చెప్పేది? నేను ఇంకా చెప్పడానికి ఏమైనా ఉంటుందా? అయ్యా ముందు మీ ఇంట్లో వాళ్ళని నువ్వు చూసుకో. ఏమంటారు? అయ్యా ముందు నీ ఇంట్లో సంగతి నువ్వు చూసుకో, మాకు చెప్పడానికి ముందుగా అంటారు. కాబట్టి ముందు మనలను మనం సరి చేసుకోవాలి కుటుంబంలో, తర్వాత మనం ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలగాలి. దేవుణ్ణి ఘనపరచటమేనండి. మనం ఏమీ చేయనక్కర్లేదు, దేవునికి మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తే చాలు, దేవుడు మనలను ఘనపరుస్తాడు. మన పిల్లల్ని తలెత్తుకునేలాగా చేస్తాడు, మన పిల్లలకు మంచి సంబంధాలు తీసుకొస్తాడు. దేవుణ్ణి కనపరచడం అంతే, ఇంక ఏమి అక్కర్లేదండి. దేవుణ్ణి కనపరిస్తే చాలు, దేవుడు అన్ని రంగాల్లో మనల్ని కనపరుస్తాడు. చదువు విషయంలో, జ్ఞానం విషయంలో, విద్య విషయంలో, సంతాన విషయంలో అన్ని దీవెనలు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన ఘనపరచాలి. సిటీ స్టడ్ అనే ఆయన ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడంట. ఎన్నింటికి? ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. తనకంటే ముందుగా ఎవరైనా లేచి వాళ్ళ పనులన్నీ చేసుకుంటా ఉంటే ఈయన సిగ్గుపడేవాడు. అరే, లోక సంబంధమైన మనుషులు డబ్బు సంపాదన కోసం
నాకంటే ముందుగా లేచి వాళ్ళు పనులు చేస్తున్నారు, మరి నేను ఆత్మ సంబంధమైన పని చేస్తున్నా, పరలోక పని చేస్తున్నా, నాకంటే వీళ్ళు ముందుగా లెగుస్తున్నారే అని ఆయన సిగ్గుపడేవాడంట. మీకు అర్థమైందండి? తనకంటే ముందుగా ఎవరైనా లేచి పనులు చేసుకుంటా ఉంటే, అరే వీళ్ళకి నాకంటే ముందుగా లేస్తున్నారు, నేను దేవుని సేవకుడు, నాకంటే ముందుగా వీళ్ళు లేచి పనులు చేసుకుంటున్నారని ఆయన చూసి సిగ్గుపడేవాడంట. మనం అట్లాగా చేయలేకపోయినా కనీసం ఉదయాన్నే లేవగానే ముందు మోకరించి ప్రార్థన చేస్తే అది మనకు చాలా మంచిదండి. మనకు రాబోయే ప్రమాదాల నుంచి అది కాపాడుతుంది. మన ఉదయం లేవగానే మన కోసం చేస్తాం, మన పిల్లల కోసం చేస్తాం, మన కుటుంబీకులందరి కోసం చేస్తామా లేదా? కాబట్టి మనం చేసే ప్రార్థనే వాళ్ళకి రక్షణగా ఉంటుందండి. వాళ్ళు ఎటు వెళ్ళినా ఏ ప్రమాదాలు జరగకుండా వాళ్ళని కాపాడేది ఆ ప్రార్థనేనండి. వాళ్ళు ఏ ప్రయాణం చేస్తున్నా సరే ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా కాపాడేది ఆ ప్రార్థనే. నీవు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి వాళ్ళ చుట్టూ కంచె వేస్తావో ఆ రోజంతా కూడా ఆ రక్షణ వాళ్ళకి అట్లాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ తీర్మానం చేసుకుందాం మన జీవితంలో. దేవా, ఇక నుంచి నేను నిన్ను ఘనపరుస్తాను నాయన. ఉదయాన్నే లేవగానే ముందు ప్రార్థన చేసుకుంటా, తర్వాతే పనులన్నీ. ఇదిగో సంఘంలోకి వచ్చేటప్పుడు కూడా సమయానికి ముందుగా రావడానికి నేను ప్రయత్నం చేస్తా దేవా, నిన్ను ఘనపరుస్తా. అయ్యా సమాజంలో కూడా అయ్యా అవసరానికి మించి ఏ మాటలు కూడా దేవా నేను మాట తోలకుండా నేను జాగ్రత్త పడతా ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకొని, చాలాసార్లు మనం తీర్మానం చేసుకుంటాం కానీ తొందరగానే పోతుంటాయి. అందుకని మనం ఏం చేయాలి? అయ్యా నేనైతే ఇట్లా తీర్మానం చేసుకున్నా, మరి దీన్ని చేసేలాగా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. మీకు అర్థమైందండి? డిసెంబర్ 31న ఎవరెవరు ఎన్ని తీర్మానాలు చేసుకుంటారు మీరు చెప్పండి. నేను ఈ సంవత్సరం అంతా ఇట్లా ఉందామనుకుంటున్నా, ఇదిగో ఈ సంవత్సరం అంతా ఇట్లా ఉందామనుకుంటున్నా అని చాలా తీర్మానాలు చేస్తాం. కానీ ఇప్పుడు అవి వచ్చినాయా 3 నెలలు తిరగకముందే అవి మూలన పడిపోయి ఉంటాయి. కాబట్టి మనం తీర్మానాలు చేయడం ఒక వంతు అయితే, ప్రభువా నేను ఇట్లాగా తీర్మానం చేసుకుంటున్నాను, ఇది నేను సరిగ్గా జరిగించేలాగా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. నీకు అర్థమైందండి? నువ్వు చేసుకున్న తీర్మానం స్థిరంగా కొనసాగించుకోవాలంటే ఎవరి సహాయం ఉండాలి చెప్పండి? ఎవరి సహాయం ఉండాలి? దేవుని సహాయం తప్పనిసరిగా ఉండాలి. ఆయన సహాయం లేకుండా నువ్వు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవేమి జరగవు. చాలాసార్లు అనుకుంటావు, నేనండి నిర్ణయించుకుంటేనండి చేసి తీరతానండి. లేదు లేదు, దేవుని సహాయం ఉంది కాబట్టి నువ్వు దాన్ని చేయగలుగుతున్నావు. కొన్నిసార్లు మరి నిర్ణయించుకొని కూడా చేయట్లేదుగా, అంటే దేవుని సహాయం కోసం నువ్వు ఏమాత్రం వేడుకోలేదన్నమాట. కాబట్టి మనం కొన్నిసార్లు ఎంత తీర్మానించుకున్నా, ఎంత నిర్ణయించుకున్నా దేవుని సహాయం లేకుండా అయితే అవి జరగవు. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి అడగాలి.